నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా స్పెషల్ ఫోకస్. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం ఏర్పాటు అనేదే ప్రజాస్వామ్యమని అబ్రహం లింకన్ చెబితే, పార్టీల కొరకు, పార్టీల చేత, పార్టీలే ఏర్పాటు చేసుకున్న స్కామ్ అండ్ స్కీమ్ ఎలక్టోరల్ బాండ్స్. ఆయా పార్టీలకు డబ్బులు ఎవరిచ్చినా పర్వాలేదు, నల్ల సొమ్ము సైతం తెలుపైపోతుంది. ఇది ఒక బిగ్గెస్ట్ మిస్టరీ. ఈ మిస్టరీ హిస్టరీకి చెక్ పెట్టేందుకు ఆదాయ పన్ను శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా 5,000 మంది పన్ను ఎగవేతదారులకు నోటీసులు జారీ చేసింది. పొలిటికల్ పార్టీలకు విరాళాలు ఇచ్చినట్టు రసీదులు సృష్టించి పన్నులు ఎగ్గొట్టే వారికి, ఎన్నికల సంఘం గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు, విరాళాలు అందజేసిన ట్యాక్స్ పేయర్లకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2020, 21, 21, 22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 5,000 మందికి నోటీసులు పంపించింది. పన్ను ఎగ్గొట్టడానికి గుర్తింపు లేని పార్టీలకు విరాళం ఇచ్చినట్టు క్లెయిమ్ చేసుకున్నారా లేదా ట్యాక్స్ ఫ్రాడ్ కు పాల్పడ్డారా అన్న కోణంలో ముమ్మర దర్యాప్తు చేపట్టింది. వాస్తవానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80 జీజీసీ ప్రకారం దేశంలోని ఏదైనా రాజకీయ పార్టీ లేదా ఎలక్టోరల్ ట్రస్ట్ కు ఇచ్చే విరాళం మొత్తాన్ని, అంటే 100% పన్నును చెల్లింపుదారు తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ పేయర్లు పన్నుభారం తగ్గించుకోవడానికి, తమకు నచ్చిన రాజకీయ పార్టీలపై అభిమానాన్ని చాటుకోవడానికి ఇటువంటి విరాళాలు ఇస్తుంటారు. సాధారణ ప్రజల పరిభాషలో దీన్ని ఎన్నికల విరాళంగా పిలుస్తారు. అయితే ట్యాక్స్ పేయర్ ఇచ్చిన విరాళం అతని మొత్తం ఆదాయం కంటే తక్కువగా ఉండాలనేది నిబంధన. కానీ ఆదాయానికి మించి విరాళాలుంటే ట్యాక్స్ పేయర్ మొత్తం ఆదాయంలో 80% వరకు విరాళాలుగా చూపిన ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఆదాయ పన్ను శాఖ రంగంలోకి దిగింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల సంఘం గుర్తింపు తప్పనిసరి కలిగి ఉండాలి. అలాంటి రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలను మాత్రమే ట్యాక్స్ పేయర్ క్లెయిమ్ చేసుకోగలదు. కానీ దేశవ్యాప్తంగా 20 ఫేక్ రాజకీయ పార్టీలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో ఉన్నట్టు సమాచారం. వీటికి విరాళాలు ఇచ్చినట్టు క్లెయిమ్ చేసుకున్న పన్నుదారులు కూడా లక్షలోనే ఉన్నారట. అంతేకాదు, పన్నుదారుడు విరాళాలు ఇచ్చిన దానికి క్లెయిమ్ చేసుకున్న సొమ్ముకు పొంతన లేదట. అందుకే ఆదాయ పన్ను శాఖ పన్నులు ఎగ్గొడుతూ కథలు చెప్పే వారి పని పట్టేందుకు రెడీ అయింది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.